పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగ నియామకాల హామీ ఏమైందని నిలదీశారు. బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశంలో అయినా నిధులు విడుదల చేయాల్సింది పోయి ప్రశ్నించిన గొంతుకులపై విరుచుకుపడడం ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి తెచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు కేటీఆర్. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి అబద్ధాలు చెబుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం గ్యాస్ ఇవ్వట్లేదని సాకులు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ సైజు తగ్గించడానికి కేంద్రం కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు. గ్యాస్ కొరతపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతుందన్నారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల పక్షాన కొట్లాడుతుంది గులాబీ దండు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తుతుంది. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో గన్ పార్క్ దగ్గర గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం గన్ పార్క్ నుంచి శాసనసభకు ర్యాలీ నిర్వహించారు. బీసీల కోసం బడ్జెట్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. బీసీల జీవితాల్లో వెలుగులు తెస్తామని చీకట్లు తెచ్చారని విమర్శించారు. కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేకపోయిన చేతగాని ప్రభుత్వం అన్నారు. అంకెల గారడీతో బీసీలను మోసం చేస్తున్నారని మధుసూదనాచారి నిప్పులు చెరిగారు. ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతోనే మాకు ఇబ్బంది ఉన్నదని అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చెత్తతో కరెంటు ఉత్పత్తి ప్లాంట్ పెట్టామని, మురుగునీటి శుద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ చెత్త అంతా జవహర్ నగర్లో పోస్తున్నారని, 2.5 ఏళ్లుగా భరించలేని చెత్త కుండీలా తయారైందని ధ్వజమెత్తారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం అధ్వాన్నంగా తయారైందని ఫైర్ అయ్యారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ప్రగతి సాధించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలు గంటల తరబడి రోడ్లపై నరకం చూడాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. నగరంలో ఎస్టీపీలు కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు తలసాని. పార్టీలకు అతీతంగా పనిచేసే తన పట్ల ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఓడిపోయిన వ్యక్తి పేరును శిలాఫలకం మీద పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పరుగులు పెడితే కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని నిప్పులు చెరిగారు. రైతుల కోసం కదం తొక్కారు నీళ్ల నిరంజన్ రెడ్డి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ను రైతులతో కలిసి సందర్శించారు. 2 రోజులుగా రిజర్వాయర్కు నీటి పంపింగ్ నిలిపేశారు అధికారులు. నిరంజన్ రెడ్డి వస్తున్నారని తెలిసి హుటాహుటిన మోటార్లను ప్రారంభించారు ఇరిగేషన్ అధికారులు. బీసీల పట్ల ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ఎమ్మెల్సీ బండ ప్రకాష్ అన్నారు. 56% ఉన్న బీసీల గురించి బడ్జెట్ బుక్లో కేవలం 7 లైన్లలో చెప్పడం బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. గత బడ్జెట్లో బీసీల కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా వదిలేశారని తెలిపారు. బీసీల సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులను కూడా ఎందుకు ఖర్చు చేయరని నిలదీశారు ఎమ్మెల్సీ బండ్ల ప్రకాష్. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. బీఆర్ఎస్వీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంతో క్రైమ్ జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్ష నాయకుల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించడమేంటని ఫైర్ అయ్యారు. తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా డబ్బు సంచులతో దొరికిపోలేదని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్వీ అసెంబ్లీ ముట్టడి విజయవంతమైంది. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్వీ నేతలు నిప్పు కణాల మండారు. అసెంబ్లీని ముట్టడించి తీవ్ర నిరసన తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎప్పుడిస్తావు రేవంత్ అంటూ సభ లోపలున్న మంత్రులకు వినపడేలా నినదించారు. విద్యార్థుల స్లోగన్స్తో బెదిరిపోయిన రేవంత్ సర్కారు పోలీసులను ఉసిగొల్పింది. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్వీ నేతలను కాళ్ళు చేతులు పట్టి లాక్కెళ్లారు. అరెస్టు చేసిన విద్యార్థులను పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల అక్రమ అరెస్టులపై గెల్లు శ్రీనివాస్ తీవ్రంగా నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీవన్ రెడ్డి రాజీనామా చెయ్యరనే ఆశతోనే వెళ్తున్నానని చెప్పిన మహేష్ గౌడ్ చివరికి నిరాశతోనే వెనుదిరిగారు. కండువా కప్పడానికి మహేష్ గౌడ్ ప్రయత్నించగా జీవన్ రెడ్డి ఒప్పుకోలేదు. మహేష్ గౌడ్ వెళ్లగానే చర్చల నుంచి బయటకు వచ్చేశారు జీవన్ రెడ్డి. రేపటి సమావేశం యథావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఈ చర్చల్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. మరోవైపు జీవన్ రెడ్డి నివాసానికి ఉన్న ఇందిరాభవన్ అనే పేరును తొలగించారు. పేదోళ్ల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వారి జీవితాల్లో విషాదాన్ని నింపుతుందని బేగం బజార్, బాలయ్యవాడ బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. తమ ఇండ్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వచ్చాక హైదరాబాద్ అన్ని రకాలుగా నాశనం అవుతుందని మండిపడ్డారు. పేదోళ్ల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ 18వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినూత్న నిరసన చేపట్టారు. స్వయంగా చెత్త సేకరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వార్డుల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని మున్సిపల్ కమిషనర్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కురువా నరేష్, మేడిగడ్డ శ్రీనివాస్ ఆరోపించారు. నాంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు పొందేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు సకాలంలో కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు వివిధ కారణాలతో రద్దవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, సర్వర్ సమస్యలు వంటి కారణాలతో ఆలస్యం జరుగుతుందని, అయితే నాంపల్లి కార్యాలయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రజలు అంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రెవెన్యూ శాఖలో అక్రమాలు బయటపడ్డాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీలో తప్పులు జరిగినట్లు బట్టబయలైంది. మానవపాడు మండలం బోరువెల్లి గ్రామానికి చెందిన మంగమ్మ కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆమెకు 5 కుమార్తెలు ఉండగా రెవెన్యూ శాఖ అధికారులు ఒక కుమార్తె ఉందని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో మంగమ్మ పేరుపై ఉన్న ఆస్తి ఆమె కుమార్తె వరలక్ష్మి పేరుపైన రిజిస్టర్ అయింది. మిగిలిన 4 మహిళలు న్యాయం కోసం పోరాడుతున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేటలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కొరత తీవ్రంగా ఉండడంతో ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీ ముందు భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఉదయం 4 గంటల నుండే గోదాం ముందు వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. గోదాం రోడ్డు పక్కన ఉండడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్కు అక్రమంగా తరలిస్తుండటంతో గృహ అవసరాలకు గ్యాస్ దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి క్యూలో నిలబడినా గ్యాస్ దొరకడం లేదని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే సరఫరా చేయాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తుంది. పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అనేక బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ధరలు పెరగవచ్చున్న భయం వాహన వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో మార్క్ఫెడ్, పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో శనగ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే టోకన్ల కోసం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్దనే క్యూ లైన్లలో బస చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో తిప్పులు తప్పడం లేదని రైతులు మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. రైతులకు భారీ నష్టాన్ని కలిగించింది. చేతికి వచ్చిన మొక్కజొన్న నేలపాలు కావడంతో రైతులు కన్నీరు అవుతున్నారు. ప్రభుత్వం కనికరించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గార్ల మండలంలోని పలు గ్రామాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఓ రైతు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించకపోవడం బాధాకరమన్నాడు. సాగునీటి సరఫరా లేకపోవడంతో ఉప్పుల వెంకన్న అనే రైతు తనకున్న 30 గుంటల పొలంలో గొర్రెలను మేపుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న శ్మశాన వాటికలో సరైన వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను విస్మరిస్తుందని వారు విమర్శించారు. గతంలో మంజూరైన పనులను పక్కన పెట్టేస్తున్నారని దుయ్యబట్టారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బట్లకుంట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించిన బాధను దిగమింగుకుని కుమారుడు నవదీప్ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. గ్రామానికి చెందిన పాలెపు ఉమా అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు 2 కుమారులు ఉండగా చిన్న కుమారుడు నవదీప్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. పుట్టేడు దుఃఖంలో నవదీప్ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని తల్లికి తలకొరువు పెట్టాడు. ఈ సంఘటన గ్రామస్తులను కలిచివేసింది. వసంత నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారికి పుష్పార్చన చేస్తే అంతా శుభాలు కలుగుతాయని శ్రీ భద్రకాళి దేవాలయ అర్చకులు నాగరాజు శర్మ అన్నారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. 6వ రోజు అమ్మవారికి 1,00,000 కనకాంబరాలతో అర్చన నిర్వహించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భాగ్యనగర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ముషీరాబాద్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రహదారులు జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వెల్కమ్ బ్యాక్. అమెరికా ఇరాన్పై దాడులకు 5 రోజులు బ్రేక్ ఇచ్చినా యుద్ధం మాత్రం ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు మిస్సైళ్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో పశ్చిమాసియా యుద్ధాన్ని ఉద్దేశించి రాజ్యసభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని, ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలన్నారు. హర్ముజ్ జలసంధిలో ఉన్న భారత నౌకల్లో కొందరు భారతీయులు చిక్కుకుపోయారన్నారు. గల్ఫ్ దేశాల్లోనూ కొందరు చిక్కుకుపోయారని, మరికొందరు చనిపోయారని చెప్పారు. ఇప్పటి వరకు 3,75,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం భారత్లో సరిపడా పెట్రోల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఇప్పటికిప్పుడు భారత్కు యుద్ధంతో వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు మోడీ. ఎస్సీల మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్రిస్టియానిటీలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందడానికి అనర్హులని స్పష్టం చేసింది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. అటు బుద్ధిజం, సిక్కు మతంలోకి మారిన వారికి మాత్రం ఎస్సీ హక్కులు వర్తిస్తాయని సుప్రీం క్లారిటీ ఇచ్చింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియాల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తమిళనాడులో అన్నా డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు కుదిరింది. బీజేపీతో పాటు మిగతా భాగస్వామ్య పార్టీలకు 56 సీట్లు కేటాయించేందుకు అన్నా డీఎంకే అంగీకరించింది. ఇందులో బీజేపీకి 27, పీఎంకే, అనుబమణి రామదాస్ వర్గానికి 18, దినకర్ సారథ్యంలోని ఏఎంఎంకే పార్టీకి 11 సీట్లు ఇచ్చేందుకు పళనిస్వామి నేతృత్వంలోని ఏఐడిఎంకేతో అంగీకారం కుదిరింది. తమిళ మానిల కాంగ్రెస్ జననాయక కక్షితో సంప్రదింపులు జరుపుతున్నాయని, వారితో చర్చలు ఫలవంతమైతే మరికొన్ని స్థానాలు వారికి కేటాయించే అవకాశం ఉందని పళనిస్వామి తెలిపారు. రానున్న ఎన్నికల్లో అధికారం తమ కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తుంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం దుండిగల్ వెళ్లిన డీఎంకే నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. కారు డిక్కీ, డాష్ బోర్డులో ఉన్న వస్తువులు అన్నింటినీ ఫ్లయింగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి హీరో విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తుండగా, సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. దీంతో భారీగా ఓట్లు చీలే అవకాశం ఉందని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ఈసారి కూడా అధికారం తమదేనన్న ధీమా ఆ కూటమిలో వ్యక్తమవుతుంది. ఇక డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం నెలకొంది. ఈ 2 పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఏర్పడితే ఖచ్చితంగా పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని రంగస్వామి వర్గం భావిస్తుంది. కేరళలో ఎన్నికల సంఘం లేఖ తీవ్ర దుమారాన్ని రేపింది. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు పంపిన ఈసీ లేఖపై బీజేపీ ముద్ర ఉండడం రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. ఈ లేఖను కేరళ సిపిఎం పార్టీ బహిర్గతం చేసింది. ఎన్నికల సంఘం ముద్ర ఉండాల్సిన చోట బీజేపీ ముద్ర ఉండడం ఏంటని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. అయితే అది క్లరికల్ తప్పిదంగా కేరళ ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 4వ అధికారాన్ని చేపట్టనుందని ఒపీనియన్ పోల్ సర్వేలు పేర్కొంటున్నాయి. 294 స్థానాలకు గాను 194 స్థానాలను గెలుచుకొని ఆ పార్టీ అధికారాన్ని చేపడుతుందని ఓట్ వైబ్ అనే సంస్థ పేర్కొంది. ఇక తమిళనాడులో స్టాలిన్ వరుసగా 2వ అధికారాన్ని చేపట్టి కొత్త రికార్డు సృష్టించనున్నారని అగ్ని న్యూస్ సర్వర్ అనే సంస్థ తన ఒపీనియన్ పోల్ సర్వేలో తేల్చింది. గతంలో కంటే అత్యధిక స్థానాలను డీఎంకే గెలుచుకుంటుందని తెలిపింది. పంజాబ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారి గగన్దీప్ సింగ్ రాంధ్వా ఆత్మహత్య కేసులో మాజీ రవాణా శాఖ మంత్రి లాల్జిత్ సింగ్
బల్లార్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని పనులకు సంబంధించిన టెండర్లను తనకు కావాల్సిన వారికి ఇవ్వాలని మంత్రి తీవ్రమైన ఒత్తిడి చేసి అనేక రకాలుగా వేధించినట్లు రామ్దాస్ చివరిసారిగా ఓ వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో అనేక అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రి బుల్లూర్ మండి గోవింద్ గారు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఢిల్లీ అసెంబ్లీతో పాటు మెట్రో స్టేషన్ను పేల్చివేస్తామంటూ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి అణువు గాలింపు జరిపారు. వరుసగా 2 సార్లు వచ్చిన బెదిరింపు ఈమెయిల్స్ ఖలిస్తానీ ఏర్పాటువాదుల పేరిట వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే అసెంబ్లీ మెట్రో స్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఛత్తీస్గఢ్లో మరో టాప్ క్యాడర్ మావోయిస్టు నేత తుపాకులకు గుడ్ బై చెప్పనున్నారు. బస్తర్ టాప్ మోస్ట్ మావోయిస్టు లీడర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, స్టేట్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ పాపారావు అలియాస్ చంద్రన్న పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు. జగదల్పూర్లో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదుట పాపారావుతో పాటు 35 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సరెండర్ కానున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన గాలులు, వడగళ్ల వానలతో జనజీవనం స్తంభించింది. ఈ అకాల వర్షాలు వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆపిల్ తోటలు, సోయాబీన్ పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇటు రహదారులపై వడగళ్లు పేరుకుపోవడంతో రవాణాకు అంతరాయం కలుగుతుంది. అయితే మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. యుఎస్ ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్పై అభిశంసన తీర్మానంపై చర్చ వాడివేడిగా కొనసాగింది. దీంతో వాషింగ్టన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభిశంసన తీర్మానం నెగితే అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన 3వ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని తీవ్రంగా ఖండించిన వైట్ హౌస్ ఈ విచారణను ఒక కక్షపూరితమైనదిగా అభివర్ణించింది. చర్చలు జరగలేదంటున్న ఇరాన్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. చర్చలు కొనసాగుతున్నట్లు పునరుద్ఘాటించారు. చర్చలు ఫలిస్తే త్వరలోనే హర్మూజ్ తెరుచుకుంటుందని, చమురు ధరలు ఒక్కసారిగా దిగొస్తాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్పై సైనిక చర్యలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కాగా అమెరికా ఇరాన్ చర్చలకు 2 రోజులుగా టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. అటు విట్కాఫ్ కుష్నర్తో, ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీలతో 3 దేశాల విదేశాంగ మంత్రులు విడివిడిగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. యుద్ధం విషయంలో తనపై వస్తున్న విమర్శలను తప్పించుకునేందుకు ఆ నెపాన్ని మరొకరిపై నెట్టేశారు. తనను ఇరాన్పై యుద్ధానికి ప్రేరేపించింది రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అని బాంబ్ పేల్చారు. ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ తన పక్కనే కూర్చున్న హెగ్సెత్ను బలి చేశారు. అయితే ఆ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు పెంటగాన్ చీఫ్. ఇరాన్ యుద్ధంపై సంచలన ప్రకటన చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్, లెబనాన్పై దాడులు కొనసాగుతాయని, యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టెహ్రాన్తో అమెరికా చర్చలు జరుపుతున్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. ట్రంప్తో తాను మాట్లాడానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశ ప్రయోజనాలని తమకు ముఖ్యమని తెలిపారు. టెహ్రాన్పై యుఎస్, ఐడిఎఫ్ సాధించిన విజయాల ఆధారంగానే ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వేళ రష్యాపై సంచలన ఆరోపణలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ యుద్ధంలో పుతిన్ టీం ఇరాన్కు అతి రహస్య కీలకాన్ని సమాచారాన్ని అందిస్తుండడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ సహాయం యుద్ధాన్ని మరింత పొడిగిస్తుందని ఆరోపించారు జెలెన్స్కీ. మాస్కో తీరును విధ్వంసకర చర్యగా అభివర్ణించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ఇరాన్ నేతలతో మాట్లాడిన ఆడియోలను బయటపెడతామన్నారు. కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్యూర్టో లెగజామా విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 90 మంది జవాన్లు మృతి చెందగా మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మృతదేహాలను వెలికితీసే పనిలో పడ్డారు. బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. అమెరికా ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెక్సాస్లోని వలెరో పోర్ట్ ఆర్డర్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రిఫైనరీ పక్కనే ఉన్న భవనాలు కంపించేందుగా పేలుళ్లు శబ్దాలు వినిపించాయి. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే ఈ పేలుడు వెనుక ఇరాన్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతుండగా వేడి కారణంగానే ప్రమాదం ఉండొచ్చంటున్నారు అధికారులు.
పసిఫిక్ మహాసముద్రంలో వరుస భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్నటి ప్రకంపనలను మరొక ముందే తాజాగా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 7.5గా నమోదైంది. సముద్రంలో 237 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ప్రజలు తీర ప్రాంతాలు, బీచ్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఇరాన్తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన వేళ భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మదుపర్లు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. సెన్సెక్స్ 1372 పాయింట్ల లాభంతో 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 400 పాయింట్ల లాభంతో 22,912 వద్ద ముగిసింది. నిన్నటితో పోలిస్తే రూపాయి కాస్త కోలుకుంది. డాలర్తో రూపాయి మార్కం విలువ 93.85గా ఉంది. ఇక అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా పడిపోతున్న ధరలతో పసిడి మార్కెట్ కుదేలవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,700 రూపాయలు తగ్గగా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 2,940 రూపాయల మేర తగ్గింది. ఇక వెండి కిలోకు 10,000 రూపాయల మేర తగ్గింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్గా నియమించింది. ఈ మేరకు లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియామక పత్రాన్ని రింకుకు అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన మరో 5 అథ్లెట్లకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డికి ఐసీసీ అవార్డు లభించింది. 2021లో ఐసీసీ ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని అరుంధతి రెడ్డి దక్కించుకుంది. గత నెలలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్లో అరుంధతి 8 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అరుంధతికి ఐసీసీ అవార్డు ప్రకటించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొనేందుకు విదేశాల నుండి వచ్చే ఆటగాళ్ల భద్రతపై భయం నీడలు కమ్ముకుంటున్నాయి. విదేశీ క్రికెటర్లు ఎవరూ తమ దేశంలోకి అడుగు పెట్టొద్దని జమాత్ ఉల్ అహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ లీగుకు అడుగడుగున అంతరాయం కలిగిస్తాం, విదేశీ ఆటగాళ్లకు ఏం జరిగినా మా బాధ్యత కాదంటూ హెచ్చరించింది. ఇది ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్.